కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం పూర్తిగా శూన్యమని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. కాకాని వస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో చేరుకొని వారి బాధలను తెలియజేశారు. ఉపాధి పనులు వైఎస్సార్సీపీ సానుభూతి పరులు చేయనీయడం లేదని, యూరియా టీడీపీకి చెందిన వారికే ఇస్తూ తమకు ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోయారు. పూడిపర్తి గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ సురేష్ తండ్రి రమణయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి కాకాని నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తీవ్రంగా దిగజారిపోయిందని, ప్రశ్నించే వారి గొంతులు నొక్కేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మనుబోలు కస్టోడియల్ డెత్ వాస్తవాలను ప్రసారం చేసిన మీడియాపై నోటీసులు ఇవ్వడం దారుణమని, లాకప్ డెత్ వార్తలను ప్రసారం చేసిన టీవీలు, పత్రికలకు పోలీసులు నోటీసులు ఇచ్చి ఆధారాలు తీసుకురావాలంటూ పోలీసులు మీడియాకు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పూడిపర్తి గ్రామానికి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి సోదరులు సూరి తండ్రి మరణించడంతో ఆయన్ని, కుటుంబ సభ్యుల్ని ఆ రోజు నేను లేనందువల్ల ఈరోజు వచ్చి వాళ్ళని పరామర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించి వారి తండ్రి మృతికి నివాళులు అర్పించడం జరిగింది. గ్రామంలో వచ్చినటువంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి అనంతరం గ్రామస్తులు, స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు, ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు, గ్రామస్తులు అందరితో కూడా స్థానికంగా ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అంటే ఏ గ్రామానికి వెళ్ళినా స్థానికంగా ఉండేటువంటి ప్రజలందరూ చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం తప్ప, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ శూన్యం అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు పెంచానని చెప్పి ఘనంగా చెప్పుకుంటూ, ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంజూరు చేసినటువంటి పెన్షన్లకు కొంతమేర కోత విధించి ఇవ్వడం తప్ప ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. దీంతో పాటు ఉపాధి హామీలో కూడా ఈరోజు ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుంటే వాళ్ళు ఉపాధి హామీ కింద పనిచేయడానికి వీలు లేదని చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి పరిశ్రమల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదన్నా పని ఉంటే దాన్ని చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ చంద్రబాబు కాలం గడుపుతూ సూపర్ 6 ఇవ్వకుండానే సూపర్ 6, సూపర్ హిట్ అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ నిద్రలేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి తప్ప ప్రభుత్వం ఇంకొక పని చేసేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలుస్తాం. ఎవరికి అన్యాయం జరిగినా పోరాడదాం. అధికారం లేకపోతే మేము గ్రామాలు తప్పించి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం కాదు. ఈరోజు ఉన్నటువంటి నాయకులందరూ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గ్రామాల్లో కనపడతారు, అధికారం లేకపోతే పలాయనం చెత్తకిస్తారు. ఆ విధంగా కాకుండా అధికారం ఉన్నా లేకపోయినా మాకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం, మాకు సంబంధించినటువంటి కుటుంబాలకి ఏదన్నా పాపం ఇబ్బంది జరిగితే వాళ్ళని పరామర్శించడం, అండగా నిలవడం, మేము ఉన్నామనేటువంటి ధైర్యం చెప్పడం, ఇది నిత్యం మేము చేసేటువంటి పనుల్లో భాగం. తప్పనిసరిగా నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా, ఏదన్నా ఇబ్బంది తలెత్తినా అందరం సమిష్టిగా వాళ్ళకి అండగా నిలుస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించామో అదే పందాల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు మరలా తిరిగి అందించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నేను సోదరుడిగా భావించేటువంటి సూరి తండ్రిని కోల్పోయినటువంటి దుఃఖంలో ఉన్నాడు కాబట్టి అందరూ సురేష్ అని పిలుస్తారు, నేను సూరి అని పిలిచేది అలవాటు కాబట్టి పాపం సూర్యని పరామర్శించి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం చెప్తాం ఇటువంటి కష్ట సమయంలో అని చెప్పి రావడం జరిగింది. మరొకసారి సూర్య తండ్రికి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తాను. ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే ఈరోజు చివరికి ఒక లాకప్ డెత్ జరిగితే మనబోల్లో దాని మీద లాకప్ డెత్ జరిగినటువంటి వాస్తవాలు మేమైతే చెప్పామో వాటిని ప్రసారం చేసినటువంటి మాధ్యమాల మీద, టీవీల మీద, పత్రికలకు నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఆధారాలు తీసుకురండి అని చెప్పి ఈరోజు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవాడి గొంతు నొక్కడంలో ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే వాళ్ళని సంబంధించి అరెస్టులు చేస్తుంటారు, వాళ్ళని జైలుకి పంపిస్తుంటారు. పత్రికలు రాస్తే, టీవీలు చూపిస్తే
మీకు సంబంధించినటువంటి ఆ పత్రికల్లో చూపించేటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABNలో ప్రచురించేవాటికి ఆధారాలు ఉన్నాయా? వాటి మీద ప్రశ్నించడానికి పోలీసులకు కనపడటం లేదా? అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా ప్రశ్నిస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త ప్రసారం చేస్తే, వార్త రాస్తే వాళ్ళందరి మీద మేము ఈరోజు నోటీసులు ఇస్తాం, మీరందరూ హాజరుగాండి అని చెప్పి ఇవ్వడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది. బహుశా ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దారుణంగా మీడియాని వేధించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది, మీడియాని వేధింపులకు గురి చేస్తే వాళ్ళు 1కి 10 రెట్లు రాస్తారు తప్ప చంద్రబాబు నాయుడునో, లోకేష్నో, మరొకరినో చూసి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. కలం పొదినేంటి అనేటువంటిది చూపిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసేటువంటి సిగ్గుమాలినటువంటి పనులు ఆపేసి, మానేసి, మీడియా మీద మీరు కక్ష సాధింపులకు పాల్పడకుండా మీడియా ఇచ్చేటువంటి వాస్తవాలు ఏదన్నా ఉంటే మీ దగ్గర వివరణ ఉంటే ఇవ్వండి. SP గారు ఒక వివరణ ఇచ్చారు, దాని మీద రిజాండర్ అనేటువంటిది అందరూ కూడా ఖండన ఇచ్చిన తర్వాత ఆ ఖండన అన్ని పత్రికలు రాశారు. రాసిన తర్వాత ఆ ఖండనకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి వివరణ అసంపూర్తిగా ఉంది, దాని మీద కొంత వివరణ ఇస్తే బాగుంటుంది, జరిగినటువంటి మాట వాస్తవం, కస్టోడియల్ డెత్ అని మేము చెప్పిన తర్వాత SP గారు కూడా ఏం మాట్లాడలేకపోయాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు పోలీసు చూపించలేకపోయింది. దానివల్ల ఈరోజు మేమేదైతే చెప్పామో ప్రెస్ మీట్లో అది రాశారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు రాసింది కూడా ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాస్తవాలు వెలుగు చూసినా, కస్టోడియల్ డెత్ జరిగినా, మేము చంపేసినా, బూడిద కూడా మిగల్చకుండా, వాళ్ళని తగలపెట్టేసి బూడిద కూడా మిగల్చకుండా పోయినా, వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు మా పోలీసు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నా మీరు మాత్రం రాయడానికి లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగేటువంటిది ఉండదు. మీడియా వాటికి అన్నిటికీ భయపడుతుందని నేను అనుకోవటం లేదు. ఏదేమైనా సరే మీడియాకు సంబంధించి ఇటువంటి అసంబద్ధమైనటువంటి చేష్టలకు ఏదైతే ఈ ప్రభుత్వం పూనుకుంటుందో, పోలీసులు పూరుకొల్పి వాళ్ళని భయపెట్టాలని చూస్తుందో, అటువంటిది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా అటువంటి కక్ష సాధింపుల్ని, మీడియా పైన కక్ష సాధింపులు మానుకుంటే మంచిదని కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.